హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి పులిహార ఈ కేజెస్ అయినా ఈజీగా పులిహార ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే పులిహార చేసిన తర్వాత వినాయకుడికి పులిహార తీసుకువెళ్ళడం, అలాగే ఈరోజు వినాయకుడి దగ్గర దీపాలు వెలిగిస్తున్నారండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఇంకా లేట్ చేయకుండా చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 2 కేజీల బియ్యంతో పులిహోర చేస్తున్నానండి. నేనైతే కేజీ బియ్యం ఒకసారి కుక్కర్లో పెట్టేసానండి. కుక్కర్లో రైస్ పెట్టేటప్పుడు మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో 2 చెప్పిన వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ మనం మంచినీళ్ళు తాగే లోటా ఉంటుంది కదండి, ఆ లోటాతో 1 లోటా రైస్కి 2 లోటాల వాటర్ వేసి పెట్టేసానండి. 3 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఎలా ఉడికించాలో చూద్దామండి. ముందుగా ఏదైనా గిన్నె పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో ఒక అర చెంచా మెంతులు వేసి వేయించుకోవాలండి. ఇలా మెంతులు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి వేయించాలండి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులో 2-3 చెంచాల సాల్ట్ వేసి ఒకసారి కలపాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 చెంచాల పసుపు వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేయాలండి. నేను ఇక్కడ ముందుగా 1/2 కేజీ చింతపండుని తీసుకుని ఉడకబెట్టేసి ఇలా రసంగా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చూడండి, నేను ఇక్కడ రెండోసారి ఇంకో కేజీ రైస్ పెట్టి కుక్కర్లో ఉడికిన తర్వాత ఇందులో వేసేసానండి. నేను ఇక్కడ అన్నంలో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు గుజ్జులోకి కొన్ని అల్లం ముక్కలు అలాగే అర చెంచా ఆవాలు అలాగే ఒక అర చెంచా మెంతులు కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిసేపు దీన్ని కచ్చా పచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా అయితే సరిపోతుందండి. దీన్ని ఏదో ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చింతపండు రసం మనకి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అల్లం ఆవాలు మెంతులు దంచి వేయడం వల్ల సేమ్ గుళ్ళో పులిహోర పెడతారు కదండి, ప్రసాదం పులిహోర అంటాం మనం. ఈ పులిహోర కూడా అలానే ఉంటుందండి. ఇలా పులిహోర చేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ చింతపండు రసం కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం ముక్క వేసుకోవాలండి. వేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చింతపండు గుజ్జు అయితే మనకి రెడీ అయిపోయిందండి. చింతపండు గుజ్జు ఇలా ఉంటే సరిపోతుందండి. కొద్దిసేపటికి ఇది దగ్గరికి అయిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పులిహోరలోకి తాలింపు వేసుకుందామండి. ఏదైనా గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు 1 కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలండి. చూడండి, పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులో 3 చెంచాల మినపప్పు వేసి వేయించాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు అన్నంలో చింతపండు గుజ్జును వేస్తున్నానండి. నేను కుక్కర్లో రైస్ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి పెట్టానండి. అలాగే మనం చింతపండు గుజ్జులో 3 చెంచాలు సాల్ట్ వేసాం కదండి, అది ఇది సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసిన తాలింపు కూడా వేసేసి బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలపాలండి. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఇలా పులిహోర
పులిహోర మొత్తం కలిపిన తర్వాత నేను ఇక్కడ వినాయకుడికి తీసుకెళ్ళడానికి పులిహోర క్యాన్లో పెడుతున్నానండి. చూడండి, ఇలా అయితే క్యాన్ నిండా పులిహోర పెట్టేసానండి. చూసారు కదండి, ఇప్పుడు క్యాన్ పైన మూత పెడుతున్నాను. కొంచెం పులిహోర అయితే ఉంచానండి, మా ఇంట్లో వాళ్ళకి అలాగే పక్కింట్లో వాళ్ళకి ప్రసాదం కింద పులిహోర పెడదామని. చూసారు కదండి, పులిహోర చాలా ఈజీగా అయిపోయింది. పులిహోర అందరూ ఒకేలాగా చేయరు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఇలా చేస్తానండి. ఇలా చింతపండు పులిహోర చేయడం వల్ల సేమ్ మనకి గుళ్ళో ప్రసాదంగా పులిహోర పెడతారు కదండి, అదే టేస్ట్ వస్తుందండి. మరి మీరు ఎలా పులిహోర చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మేమైతే వినాయకుడి దగ్గరికి వచ్చేసామండి. పంతులు గారు వినాయకుడి దగ్గర పులిహోర పెట్టమన్నారండి, పెట్టేసాం. పులిహోర వినాయకుడి దగ్గర పెట్టిన తర్వాత వినాయకుడికి పువ్వులు పెట్టమన్నారండి. పువ్వులు పెట్టిన తర్వాత మాకు పంతులు గారు అర్చన చేశారండి. పులిహోరతో పాటు కొన్ని పువ్వులు అలాగే కొబ్బరికాయ తీసుకెళ్ళారండి. పువ్వులు అయితే వినాయకుడికి పెట్టేసామండి. అలాగే కొబ్బరికాయ కొట్టి వినాయకుడి దగ్గర పెట్టేశానండి. ఇక్కడ మనం చూస్తున్నామండి చిన్న వినాయకుడిని అలాగే పెద్ద వినాయకుడిని బయట నిలబెట్టారండి. ఇది రామాలయం టెంపుల్ అండి. ఇందులో అన్ని దేవుళ్ళు ఉంటారండి. లోపల వినాయకుడి దగ్గర అర్చన అయిపోయిన తర్వాత బయట వినాయకుడి దగ్గర పులిహోర పెట్టమన్నారండి, పెట్టేసానండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నామండి వినాయకుడికి కలర్స్ వేసి దీపాలు పెడుతున్నారండి, రెడీ చేస్తున్నారు దీపాలు వెలిగించడానికి. జై గణేష. ఆ బుజ్జిగనపై ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మి.
చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.